మా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. పొట్ట రావడానికి కారణం ఏంటి? మహిళలు నడుము సన్నగా ఉండాలి, నాజూకుగా ఉండాలి. తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత కూడా 2 పిల్లలు 3 పిల్లలు పుట్టినాక ఆ మహిళ లేదా 2 సిజేరియన్ ఆపరేషన్లు అయినా కూడా పెళ్ళి కాకముందు ఎంత అందంగా నాజూకుగా సన్నగా ఉన్నానో అలా ఉండాలని కోరుకుంటారు. అలాగే మగవాడు కూడా పొట్ట కావాలని ఎవరు కోరుకోరు. చాలామంది షర్టు ప్యాంట్ లోపలేసి బెల్ట్ పెట్టుకుని టక్ చేసుకుని ఉంటారు. ఆ టక్ చేసుకున్నప్పుడు పొట్ట ముందుకు వచ్చిందంటే చాలా అసహ్యంగా ఉంటుంది. బాణ పొట్ట ఉంటుంది, వినాయకుడు పొట్టలా ఉంటుంది, ట్రిమ్గా ఉండరు. అలాగే ఆఫీస్కి ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు పొట్ట వేసుకుని వెళ్తే అతను సెలెక్ట్ చేయరు. ట్రిమ్గా ఒక మిలిటరీ వాళ్ళలాగా, ఒక పోలీస్ ఆఫీసర్లాగా, ఒక సైనికుడిలాగా ట్రిమ్గా పొట్ట ఫ్లాట్గా ఉండి ఇన్సర్ట్ చేసుకుని టై కట్టుకుని సూట్ వేసుకుని వెళ్తే సెలెక్ట్ అయిపోతాడు. కనుక ఆ ఒక్క అపీరెన్స్ పురుషులు స్త్రీలు ఇద్దరు కూడా ఫిట్గా చూడటానికి అందంగా ఉండాలని కోరుకుంటారు. అలాగే పొట్టున్న మగవాడు యువకుడు వెళ్ళి పెళ్లి సంబంధానికి వెళ్తే అమ్మాయి అంటుంది, ఆయన ఇంత లావున ఉన్నాడు, పొట్ట వేసుకుని ఉన్నాడు, నాకు వద్దు డాడీ మమ్మీ ఇంకో వేరేది ఏదైనా చూడంటారు. అంటే ఆడపిల్లలు ఈరోజు మగ పిల్లల్ని తిరస్కరించే సమయాలు వచ్చినాయి. గతంలో తల్లి తండ్రి సరే అమ్మ చేసుకో, అసలు పెళ్లి చూపులేనే లేకుండా ఫోటోలు చూడటమో, లేకపోతే వాళ్ళు అమ్మ నాన్న చూసి వస్తే నువ్వు చూస్తే నేను చూశానులే అంటారు. వాళ్ళ ఆడపిల్లలు చాలా చక్కగా ఫిట్గా ఉండాలని. ఇంకోటి ఈ పొట్ట లైంగిక సంబంధాలకు కూడా అవరోధమే. పొట్ట బాగా బొజ్జున్నవాళ్ళు భార్యని అంత తృప్తిపరచలేరు, అది అడ్డం వస్తుంది. తర్వాత పొట్ట ముందుకు పొడుచుకుని వచ్చి లావుగా ఉండేవాళ్ళు ఈ లైంగిక ప్రక్రియలో రతిలో పాల్గొనేటప్పుడు ఆయాసపడిపోతారు. అంత కండపుష్టి ఉండి పొట్ట లేని వాళ్ళు చేసిన విధంగా వాళ్ళు చేయలేరు. అసలు ఈ పొట్ట ఎందుకు వస్తుందంటే ఆ పొట్టలో కొవ్వు చేరటం వల్ల వస్తుంది. కొవ్వు ఎక్కడి నుంచి వచ్చింది? కొంతమంది చెప్తారు అసలు నేను కొవ్వే తినను, నేను అసలు నూనె నెయ్యి వస్తువులే తినను. ఎక్కడి నుంచి వచ్చింది నాకు పొట్ట అంటే, ఆ పొట్టలో చేరిన కొవ్వు ఎక్కడి నుంచి వచ్చిందంటే మనం తినే తెల్లటి బియ్యం అన్నం నుంచి వచ్చింది. మనకు పూర్వీకులు మన తాతలు మన తండ్రులు నేర్పించింది ఏంటంటే ఇంత అన్నం తినమని. ఆ తెల్లటి అన్నం ఎక్కువగా తినటం, కొద్దిగా కూర పచ్చడి వేసుకొని తినటం వల్ల మనం ఎక్కువగా తిన్న అన్నము ఆ కార్బోహైడ్రేటు లివర్లో కొవ్వు కింద మారిపోతుంది. అవసరానికి మించి తిన్న కార్బోహైడ్రేట్లు పిండి పదార్థాలు అన్నీ కూడా కొవ్వుగా మారిపోయి కొవ్వు శరీరంలో పొట్ట పిరుదలు ఇంకా మెడ అన్ని చోట్ల చేరిపోతుంది. ఆ విధంగా మనం తెల్ల అన్నం తగ్గించేసి అన్నం తగ్గించి ఒకవేళ తినాలంటే బ్రౌన్ రైస్ తింటే బ్రౌన్ రైస్ వల్ల అంత పొట్ట రాదు. ఇక మహిళలు వాళ్ళు ఎందుకు పొట్ట వస్తుందంటే మొదటి కాన్పప్పుడు మామూలుగా కాన్పులు ఇవాళకి కూడా మన సాంప్రదాయం ఏంటి, అత్తవారింటి కాడి నుంచి లేదా భర్త నుంచి తల్లి దగ్గరికి వెళ్ళి కాన్పోతారు. అంటే అమ్మ దగ్గరికి వెళ్ళి డెలివరీ అవుతారు. అంటే పుట్టింట్లో కాన్పు జరుగుతుంది. పుట్టింట్లో కాన్పు జరిగిన తర్వాత డెలివరీ అవ్వగానే అమ్మ నువ్వు ఇప్పుడే డెలివరీ అయ్యావు, నీకు పెద్ద ఆపరేషన్ సిజేరియన్ పొట్ట కోసి బిడ్డను తీశారని చెప్పి ఏమీ పని చేయనివ్వరు. తర్వాత అవసరానికి మించి పెడుతుంటారు. పండ్లు తర్వాత మాంసాహారము విపరీతంగా పెడతారు, ఇంట్లో పని చేయనివ్వరు. తర్వాత వ్యాయామం చేయాలి, ఆ ఎక్సర్సైజులు చేయరు. కూర్చొని తినటం వల్ల పొట్ట పెరిగిపోయి లావు అయిపోతారు. అమ్మ పిల్లకి పాలు ఇవ్వాలి కదా, పౌష్టికాహారం తిను అంటారు. ఇక మళ్ళీ భర్త దగ్గరికి వచ్చినాక అత్తగారు, అప్పటిదాకానే మా అమ్మ పెట్టింది, మళ్ళీ ఇక్కడికి వచ్చినాక అమ్మ నువ్వు పెద్ద ఆపరేషన్ అయింది కనుక పిల్లడికి పాలు బాగా ఉత్పత్తి అవ్వాలంటే నువ్వు బాగా తినని పెడతారు. డెలివరీ అయినాక కానీ సిజేరియన్ అయిన తర్వాత కానీ వ్యాయామము చేయటం అనేది చాలా ముఖ్యము. ఆ వ్యాయామము చేయటం ద్వారా ఈ పొట్టలో ఉండే కండరాలు బాగా ఫిట్గా ఉంటాయి. అవసరానికి మించిన క్యాలరీలు ఎక్కువగా తినకూడదు. ఈ పొట్ట కార్బోహైడ్రేట్లు ఎక్కువగా తినటం వల్ల వస్తుంది కనుక ఏం చేయాలి, మొలకలు ఎక్కువగా తినాలి, నట్స్ డ్రై ఫ్రూట్స్ అవి ఎక్కువ తినాలి, లేదా ఆకుకూరలు ఎక్కువ తినాలి. ఆకుకూరలు తినే వాళ్ళకి పొట్ట రాదు. తాజా పండ్లు ఉన్నాయి. ఈ తాజా పండ్లు
సీజన్లో వచ్చే పండ్లన్నీ తినచ్చు. జామకాయ, బొప్పాకాయ, దానిమ్మ, నేరేడు, అలాగే కర్బూజా, పుచ్చకాయ, ఒకటేంటి ఎన్ని దొరికితే అన్నీ తినచ్చు. ఎవరైతే తాజా పండ్లు, డ్రై ఫ్రూట్సు, ఆకుకూరలు ఇవి ఎక్కువగా తింటారో వాళ్ళకి పుట్టరాదు.